వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ నటుడు, కృష్ణతనయుడిగా సినీ రంగంలోకి వచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్తో ఇండస్ట్రీలో ప్రత్యేక రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. టైటిల్ గ్లిమ్స్ మహేష్ బాబు, రుద్ర లుక్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించనున్నారు. ఇలాంటి భారీ హైప్ మధ్య మహేష్ బాబు కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మురారి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ప్రమాదకరణ ఘటన మళ్ళీ చర్చకు వచ్చింది. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించారు. మురారి సినిమా మహేష్ బాబు కెరీర్కే కాకుండా కృష్ణవంశీకి కూడా ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా ఒక కీలక సీన్ గురించి వివరించారు. ఆ సన్నివేశంలో మహేష్ బాబు కొబ్బరి చెట్టు కింద కూర్చుంటారు. పైనుంచి కొబ్బరికాయలు పడేలా షాట్ వేశారు. ఈ సీన్ కోసం రామ్ ప్రసాద్ స్వయంగా చెట్టుపైకి ఎక్కి ఒక చేత్తో కెమెరాని ఆపరేట్ చేస్తూ మరో చేత్తో కొబ్బరికాయలని పట్టుకోవాల్సి వచ్చిందంట. సరైన టైమింగ్లో కెమెరా ఆన్ చేసి మహేష్ బాబు కదిలే క్షణంలో కొబ్బరికాయలను వదలాల్సిన ఉండేది. ఒక చిన్న పొరపాటు జరిగిన హీరోకి తీవ్ర గాయమయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. పైగా ఆర్ట్ డిపార్ట్మెంట్లో కారణంగా ఆలస్యం కావడంతో టెన్షన్ మరింత పెరిగిందంట. చెట్టుపై నిలబడి ఉండగా చెట్టు బెరడు చేతికి గుచ్చి రక్తం కారిన షాట్ పూర్తయ్యే వరకు భరించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణవంశీని పని రాక్షసుడిగా అభివర్ణించిన రామ్ ప్రసాద్ అనుకున్న ఫ్రేమ్ వచ్చే వరకు ఆయన రాజీ పడరని అన్నారు. మురారి సినిమా తనకు ఒక పాఠ్య పుస్తకం లాంటిదని, ఆ సినిమాతో సినిమా ఆటోగ్రఫీ కొత్తగా నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పటికీ తన పనిలో కృష్ణవంశీ ప్రభావం ఉందని కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ మొదటి రోజే దేవాలయ సన్నివేశంలో ప్రారంభమైందని, ఎక్స్ప్లోజర్ సమస్యలతో ఆ సీన్ పూర్తి చేయడం కష్టమైందని తెలిపారు. అప్పట్లో ఆధునిక సాంకేతిక సదుపాయాలు లేకపోవడంతో 100 అడుగుల ఎత్తు క్రేన్పై స్వయంగా కూర్చొని కెమెరాలను ఆపరేట్ చేయాల్సి వచ్చేదని చెప్పారు. కొన్ని సందర్భంలో ప్రాణాపాయకర స్థితులు కూడా ఎదురయ్యాయని వెల్లడించారు. మొత్తానికి మురారి సినిమా కేవలం ఒక హిట్ మూవీ మాత్రమే కాదు, అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక సాహసయాత్రగా నిలిచిందని చెప్పాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.